హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక కీలక ముందడుగైతే పడబోతుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు గారు అమరావతినే శాశ్వత రాజధానిగా ప్రతిపాదించి మంత్రివర్గ సమావేశంలో దాన్ని తీర్మానించారు. అలాగే స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఈరోజు మార్చి 28వ తారీఖున జరగబోతుంది. ఈ స్పెషల్ అసెంబ్లీ సెషన్లో ఏపీ సిఆర్టీఏ యాక్ట్ 2014, అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5ని సవరణలు చేసి కొత్తగా అమరావతినే శాశ్వత రాజధానిగా ప్రతిపాదించనున్నారు. వన్స్ ఈ అసెంబ్లీ సెషన్లో గనక ఈ బిల్ పాస్ అయితే కరెంట్ పార్లమెంటరీ సెషన్ జరుగుతుంది కాబట్టి ఈ బిల్ని పార్లమెంటరీ సెషన్లో ఉంచి అలాగే ఆ పార్లమెంటరీ సెషన్లో కూడాను రాజముద్ర పడేలాగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ బిల్ని ఇంకా శాశ్వత ప్రాతిపదికన ఇంకా కేవలం అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని నిర్ణయించారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ సెక్షన్ 5ని సవరణలు చేయడానికి ప్రధాన కారణం వచ్చేసరికి అక్కడ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ అమరావతి అనే క్యాపిటల్ కానీ లేదా ఇంకేదైనా పేరు కానీ ఎక్కడా పలకరించలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జూన్ 2, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. దాంట్లో పార్ట్ 2 సెక్షన్ 5(1)లో ఏమని పలకరించారంటే, హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్కి సుమారు 10 ఏళ్ల దాకా వర్తిస్తుంది. సెక్షన్ 5(2)కి వచ్చేసరికి ఈ 10 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రానికే రాజధాని మరియు ఆంధ్రప్రదేశ్కి కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు అనే మాటే ఉంది. సో దీనికోసం ఇక్కడ సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ పేరు ఎక్కడా పలకరించలేదు కాబట్టి ఇక్కడ అమరావతి అనే పేరుని ఇంట్రడ్యూస్ చేసి యాడ్ చేసి బిల్ని పాస్ చేయాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ఈ బిల్ని వీలైనంత త్వరగా, ఎలాగో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే ఈ బిల్ని గనక అక్కడ పంపిస్తే ఎలాగైనా ఈ పార్లమెంట్ సెషన్ లో దీని అప్రూవల్ తెచ్చుకుంటే ఇంకా ఫ్యూచర్ లో గాని ఎటువంటి లీగల్ ఇబ్బంది లేకుండా అమరావతియే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఇంకా శాశ్వతంగా ఉండబోతుందనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మెయిన్ ఆలోచన. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ బిల్ అప్రూవ్ అయిన తర్వాత పార్లమెంట్ లో ఎంత తొందరగా బీజేపీ ప్రభుత్వం మన బిల్ని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా తీర్మానిస్తుందో వేచి చూడాలి. అలాగే ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. కొత్త వీడియోస్ అన్ని మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.